Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉద్ఘాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వీకర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో 1-2 వార్డులకు ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోట్ల రూపాయలు రావాలి, మా హాస్పిటల్ అలాగే మెయింటైన్ చేయాలి, మాకు తెలియట్లేదు, మీరు చేయలేని డబ్బులు పెడితే చేస్తామని పరిస్థితి. ఎవరికైనా అవసరం 108 మహాత్ముడు రాజశేఖర రెడ్డి గారు వచ్చే ముందు అక్కడ కార్డు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా కొత్త కార్డుతో మార్పిడి చేసుకొని ఇవన్నీ కూడా మీ ఇంటికి వస్తారు. మా ఏఎన్ఎం యాక్టివేట్ అవ్వదు ఆ కార్డు. ఇప్పుడు 25 లక్షల రూపాయలకు ఉన్నటువంటి ఏ లోపున ఏ జబ్బు అయినా సరే అంటే ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ సుమారుగా 3250 కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రొసీజర్స్ దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్డ్స్ విషయంలో అందరూ కూడా ఈరోజు సాయంత్రం రేపటికల్లా మొత్తం అన్నింటినీ కూడా ఎన్రోల్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ డిప్యూటీ సీఎం గారు చీఫ్ గెస్ట్ అయితే మనకి ఇక్కడ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఈ కార్యక్రమాన్ని గురించి ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా నమస్కారాలు. ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో 5 లక్షల వరకే వైద్యం అందించడం అనేది ఎక్కడా కూడా లేదు. మన దేశంలో అయితే నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆర్డీఓ గారు ఇప్పుడు మనకి ఇక్కడ ఈ వార్డుగా ఈ కార్యక్రమం గురించి మన హాస్పిటల్ డాక్టర్ గారు ఒకసారి బయటికి రావాల్సింది. హాస్పిటల్ డాక్టర్ గారు ఆదేశాలని వివరించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ అండి ఆహ్వానించినందుకు. జగనన్న 2.0 స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎలాగైతే వినియోగించుకున్నారో అలాగే ఈ కార్యం ప్రత్యేకంగా హెల్త్ సెక్రటరీస్ కానీ ఈ అర్బన్ హెల్త్ సెంటర్కి సంబంధించిన వైద్యులు వాళ్ళ చెవుల్లో సోడాలు లాగా డబ్బులాగా కూర్చుకున్నాడు. అందుకని భయపడిపోయి ఉంటారు. ఈనాటికి ఆంధ్రజ్యోతి సంబంధించిన ఇవాళ నిజంగా రకరకాల హామీలతోటి, రకరకాల పొత్తులతోటి, రకరకాల కార్యక్రమాలతోటి, రకరకాల ప్యాకేజీలతోటి ఎన్ని జిమ్మికలు చేస్తారో, ఎన్ని సత్కతలు చేస్తారో మనం చూస్తాం. అటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు ఏదో ప్రెస్లో ఎదురుకుండా ఉన్నారు కదా అని నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చి 3-4 నెలల్లో మమ్మల్ని ఎవడేం చేస్తారులే, పోలీసు వచ్చి ఏం చేస్తారులే, ఎన్నికల్లో మన నోటికి వచ్చినట్టు మాట్లాడినా కూడా ప్రజలకి తెలిసిన అన్నా కూడా వాళ్ళకి పోయింది. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు
ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం సదుపాయం చేయాలి, ఏ సదుపాయం చేస్తే ప్రజలు సుఖపడతారన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక శనిలాగా దాపరించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదృష్టం ఉండబట్టి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎవరెవరో సహకారంతో ఎవరెవరినో తొక్కేసి ఎవరెవరినో సొంత మామూలుగా ఎన్నుకొడు చేసి అలాగా అతనికి అలా కలిసి వచ్చింది అయిపోయాడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా మన పార్టీ నాయకులు ఊరికి 10 మంది, టౌన్లో సంబంధించి వాటికో 2, 3, 4 ఉన్నది. వాళ్ళ చరిత్ర చెప్తే ఆశ్చర్యపోయే పరిస్థితి. ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకుంటే పరిస్థితి. ఒక వార్డులో భర్త చనిపోయి బ్రతకడానికి దారి లేక ఒక పెన్షన్ వస్తే ఆ 1000 రూపాయలు పెన్షన్, 1000 రూపాయలు పెన్షన్ వస్తే ఏదన్నా పోనీ ఏదో ఒక 10 కోట్లు పట్టుకోసుకుంటారు అనుకునే పరిస్థితి ఉంటే ఇటువంటి దరిద్రులు 7,000 రూపాయలు లంచం పుచ్చుకుని పెన్షన్ కార్డులు అమ్ముతున్న సన్నాసులు, అటువంటి సన్నాసులు ఈ పట్టణానికి పదవులకు తీసుకొచ్చేసాడు. అంతకు మించిన తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట శ్రీపుంతలో ముసలమ్మ వారి ఆలయం స్థానిక మాజీ శాసనసభ్యులు ఈలి మధుసూదన్ రావు బుధవారం రాత్రి అమ్మవారికి చీర, కుంకుమ, పసుపు, పువ్వులు సమర్పించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ కమిటీ రాజా త్రినాథ్, ఈలి నాని చేతుల మీదుగా అమ్మవారికి లడ్డుని సమర్పించారు. ఒకసారి లక్ష్మీ మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ పుత్రవసుదేవాయ अलक्ष्मी रसीमहे आतरं भक्तमाले आवस्त्रजन्तु स्निग्धानि चिक्रीटोसमेग्रे जलेनीं मातरं सियं वासयमेकुरे आद्रां नगरणी विष्णुं सुवर्णाम्यो इंद्रस्याग्निश्चराष्टं नारयितां ध्रुवम् अग्निवसुर्भव आदित्य तेजभव विष्णुवसीमान् भव అలా పట్టుకోండి ఒకసారి. ప్లస్ చూడండి ఒకసారి. ఓకే మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ ఈలి మధుసూదన్ రావు గారు నాన్నగారి చేతుల మీదుగా అమ్మవారి సన్నిధిలో లడ్డూని మరి పెట్టడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా ఆనవాయితీ కాపాడి మా తల్లికి ఉగ్రమ్మల మూలకుటంబినికి మహిషాసురమర్దినికి సింహరూపధారినికి ఖడ్గరూపధారినికి త్రిశూలధారినికి మన తాడేపల్లిగూడెం పట్టణంలో గత 41 సంవత్సరాలుగా యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ పుంతల ముసలమ్మ జాతర వార్షిక మహోత్సవాలకు ఇచ్చేసిన గౌరవనీయులు శ్రీ ఈలి మధుసూదన్ రావు నాని గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మరి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు ఈ సన్నిధిలో సీతారాంపేట కొబ్బరి తోటలో నిర్వహిస్తున్న అమ్మవారి సన్నిధిలో ఘనంగా నిర్వహిస్తాం. మరి ఈరోజు 3వ రోజు ఈ సంవత్సరం వేడుకల్లో భాగంగా మరి ముఖ్య అతిథిగా మాకు ఎంతో ఆత్మీయులు శ్రీ ఈ నాని గారు రావడం మాకు ఎంతో సంతోషించి ఆనందించదగ్గ విషయంగా తెలియజేస్తూ మరి ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారి సన్నిధిలో ఈ లక్ష్మీ సుదర్శన హోమాన్ని మరి వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి రేపు వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం వారి దేవస్థానం సహకారంతో మరి వారి శాంతి కళ్యాణం, వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి శాంతి కళ్యాణం
జరుగుతుందని, మరి ఎన్నో కార్యక్రమాలు సేవా దృక్పథంతో ఆధ్యాత్మిక భావంతో యువ ఫ్రెండ్స్ యొక్క ఆధ్వర్యంలో గత 41 సంవత్సరాలుగా నిర్వహించడం అమ్మవారు మాకు ఇచ్చిన ఆశీస్సులుగా మరి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన గౌరవనీయులు శ్రీ వీర్నాండి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మహోత్సవం ప్రమాణంగా చేస్తున్న గౌరవ అధ్యక్షులు మా సోదరులు రాజా శ్రీనాథ్ గారు, కమిటీ సభ్యులందరికీ పేరు అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ తాడేపట్నంలో పక్కన లోకడమ్మ అమ్మవారు, ఇక్కడేమో పుట్టుముస అమ్మవారు, పక్కన మాంకడ అమ్మవారు. ఏదన్నా ఏది జరగాలని తాడేపట్నంలో జరగాలని చెప్పేసి మీ గర్వంగా చెప్పుకుంటాను. ఒక గణపతి నవరాత్రి జరగాలన్నా, ఒక దేవి నవరాత్రి జరగాలన్నా, జనవరి 1 నుంచి పుట్టుముస ఉత్సవాలు కానీ, తర్వాత మాంకడ ఉత్సవాలు కానీ, లోకడమ్మ ఉత్సవాలు కానీ, ఈ చుట్టుపక్కల అందులో వాటిల్లో ప్రజలందరూ కూడా భక్తి భావాలతో ఈ కార్యక్రమాలు సహకరిస్తున్న వాటి ప్రజలందరికీ పేరు అభ్యర్థి తెలియజేసుకుంటున్నాను. అలాగే 40 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం చేస్తున్న శ్రీనాథ్ గారు కానీ, కమిటీ వారు కానీ అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే ఈ కార్యక్రమం చేయగలం. ఎక్కడ ఏ ఆటంకం లేకుండా 40 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు అభ్యర్థి తెలియజేసుకుంటూ, అలాగే అమ్మవారి కార్యక్రమం ఎక్కడ జరుగుతాయో ఆ పట్టణం సుభిక్షంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ పట్టణం ప్రజలే కాదు ఈ వార్డు ప్రజల్లో కూడా బాధలు తొలగి, కష్టాలు తొలగి, అన్ని కుటుంబాలు కూడా సుఖశాంతిలో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, రైతుల పంటలు బాగుండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలని, కార్మికులందరూ కూడా ఉపాధి ఉండాలని చెప్పేసి అమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ దైవాలు అన్నీ ఉన్నట్టే అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ముఖ్యంగా మా సోదరుడు ఈ నాన్నగారు రావడం గొప్ప విశేషం. అమ్మగారి ఆశీస్సులతో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో అమ్మ ఆశీస్సులతో, ఈ నియోజకవర్గ ఆశీస్సులతో మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని ఈ నియోజకవర్గం కోరుకున్నానని నేను మనతో వాసిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరికి ధన్యవాదాలు తీసుకున్నాను. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. सावित्रीबाई फूले जोहार, सावित्रीबाई फूले जोहार, सावित्रीबाई फूले। ఏదైతే బీసీల ఆరాధ్య దైవమైన జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే గారి యొక్క 194వ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ ఆవిడకి ఘనమైన నివాళులు అర్పించడం, ఈ కార్యక్రమంలో నాతో పాటు సోదరుడు కేశవభట్ల విజయ్, మన చిన్న లక్ష్మణ్, అలాగే ఇక్కడున్న యువకులందరూ కూడా మరి ఈ రోజున సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాలని మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. ఎంచేతంటే ఆ దంపతులిద్దరూ కూడా ఆ రోజుల్లో నిరక్షరాస్యులైనా సరే ప్రతి ఒక్కరిని కూడా ఆస్తులు ముఖ్యం కాదు, కేవలం విద్య ఉంటే మనం ఎక్కడికైనా సరే సాధించగలిగే కార్యక్రమాలు చాలా ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విద్య వైపు మళ్లించి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే విద్యను అభ్యసిస్తే ఈ యొక్క సమాజంలో మనందరం కూడా అభివృద్ధి చెందుతాం అనేది ప్రతి ఒక్కరిని కూడా మరి చదువుకునే విధంగా ఆ దంపతులిద్దరూ కూడా మరి చదివించి ఎంతోమంది జీవితాలని మరి చాలా బాగు చేసిన ఘనత ఆ దంపతులిద్దరికి జరుగుతుంది. అటువంటి మహనీయులు మరి ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి కార్యక్రమాలను ఆమెను ఒకసారి గుర్తించుకొని వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా నడవాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న నాతో పాటు ఉన్న యువకులందరికీ కూడా పెద్ద ఎత్తున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తొలి మహిళా ఉపాధ్యాయులైనటువంటి క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి యొక్క 193వ ఆత్మగౌరవ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కేశవభట్ల గారి విజయ్ గారి ఆధ్వర్యంలో
ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గొర్రెల శ్రీధర్ గారు ఇచ్చిన సందర్భంగా మరొకసారి క్రాంతిజ్యోతి సావిత్రి పూలే యొక్క జయంతి శుభాకాంక్షలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఆ రోజుల్లో దురలవాట్లు కానీ మూఢనమ్మకాలు కానీ అపనమ్మకాలు ఉన్న రోజుల్లో బాలికలు చేయి పట్టుకొని పాఠశాలకు తీసుకెళ్లినటువంటి తొలి సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు. పురుషాధిక్యత ఉన్నటువంటి ఈ రోజుల్లో కేవలం సావిత్రిబాయి పూలే గారిని కేవలం జ్యోతిరావు పూలే భారీగా మాత్రమే చూసినటువంటి సమాజం. ఆయన చేసినట్టు ఎన్నో సంఘ సంస్కరణ ఉద్యమాలు కానీ ముందుండి తీసుకెళ్ళిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. 1848 సంవత్సరంలోనే మొట్టమొదటి బాలికల కోసం పాఠశాలను నెలకొల్పి 1 నుంచి 50 వరకు కూడా పాఠశాలని కూడా విస్తరించి ఎంతోమంది శూద్రులు కానీ కార్మికులు కానీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి మరి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి పురస్కరించుకొని మరి రోజున బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరి ఆ రోజుల్లోనే తల్లిదండ్రులు ఆడబిడ్డలకు జన్మనిస్తే మరి చదువు రూపంలో మరి పునర్జన్మనిచ్చినటువంటి మహా శక్తివంతురాలు మహోన్నతమైన వ్యక్తి మరి సావిత్రిబాయి పూలే గారు. ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మానవతావాది అందరివాడు మా అన్నగారు అని చెప్పి పిలుచుకునే వ్యక్తి గొర్రెల శ్రీధర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం చాలా శుభ పరిణామం. అలాగే రాబోయే రోజుల్లో సావిత్రిబాయి పూలే గారి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం ఎంపీపీ శేషు లత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విద్య, వ్యవసాయం, వెలుగు, ఇరిగేషన్ తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఆహార వండకం లేదు. బిలో 3 years అనేది చాలా క్రూషియల్. బ్లడ్ సరిగ్గా వెళ్ళక జరగదు. ఇవన్నీ కూడా మనం అటాక్ చేసి దాదాపు గత నెల 12 నుంచి వాళ్ళు స్ట్రైక్లో ఉండటం జరిగింది. ఇప్పటికీ 4 సార్లు మంత్రివర్గం వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఎంత స్పందించడం లేదు. వారు ఆ యొక్క మండలంలో ఎన్ని అంగన్వాడీ టీచర్స్ నడుతున్నాయి కానీ టీచర్స్ సరైనగా రెస్పాన్సిబిలిటీ లేదు. ఈవేళ మనం ఎప్పుడైనా సరే హక్కుల గురించి అడిగేటప్పుడు బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన బాధ్యతలు లేవు. బాధ్యతలు మర్చిపోయి మీరు తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని సచివాలయం వద్ద సేటియు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులను బుధవారం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. సందర్భంగా మున్సిపల్ కార్మికులు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. తమ నాయకులను విడుదల చేసే వరకు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. జెండాల పైకి ఎత్తంటారా? నా పేరు గొన్నబత్తల నాగేశ్వరరావు అండి. తాడేపల్లిగూడెం సిఐటియు టౌన్ గౌరవాధ్యక్షులుగా పనిచేస్తున్నాం. గత 9 రోజులుగా మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. అలాగే గత 22 రోజులుగా అంగన్వాడీ వాళ్ళు కూడా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలకి
నాయకత్వం వహిస్తున్న నాయకుల్ని ముఖ్యంగా టార్గెట్ పెట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి చాలా దుర్మార్గం ఇది. చర్చలు పిలుస్తున్నారు, చర్చలు పిలిచి కూర్చోబెట్టి సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఏదో చేస్తామని చెప్పడం, సైడ్ అయిపోవడం, మళ్ళీ ఇంకో రోజు కూర్చుంటామని చెప్పి ఈ రకంగా అంగన్వాడీలు 22 రోజులు దాటిపోయింది. అలాగే మున్సిపల్ వర్కర్స్ ఇవాళ తాడేపల్లిగూడెనే కాదు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొత్తం ఒక చెత్త రాష్ట్రంగా తయారై ఉంది. చెత్త గవర్నమెంట్ గా తయారై ఉన్నారు. అలాగే ఈ చెత్త ఎత్తపోవడంలోనూ కూడా మరి చెత్త విపరీతంగా ఎక్కడికక్కడే ఉండిపోయి ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా ఆలోచించాలి. కష్టపడుతున్నారు, వాళ్ళు రాత్రులుగా పగలనుకుంటారు, డ్రైనేజ్ తీయడం అని అనేక రకాలుగా చేస్తున్నారు. వాళ్ళకి మద్దతు కూడా ప్రజల నుంచి రావాలి. ప్రజలు కూడా మేము అడిగేది ఏంటంటే గుర్తింపు కోరికలు అడగలేదు, గవర్నమెంట్ ని చేసే ఉపాధికి సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు. దానికి ఏంటనేది కూడా గవర్నమెంట్ మరి వాళ్ళు ఇచ్చిన హామీలే. మేము అధికారంలోకి వస్తే మీ అన్ని కూడా కోరికలు తీర్తామన్న గవర్నమెంట్ ఇవాళ అరెస్టులు చేయడం, వాళ్ళు నిబంధనలు చేయడం, పిల్లలకెళ్ళి అరెస్ట్ చేయడం, ఇంట్లో కూడా బయట రాకుండా చేయడం అన్నది చాలా దుర్మార్గం అని మేము కూడా ఖండిస్తున్నాం. మరి దుర్మార్గమైన ఈ పరిపాలన మరి అన్నం సాగుతుందని కూడా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల్లో పడ్డది పార్టీ అని అనేటప్పటికి మరి చాలా ఇబ్బంది ఆలోపడతారు. గత పార్టీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అవనే, గత పార్టీలు ఈ మున్సిపల్ వర్కర్స్ అవనే, అంగన్వాడీలు అవనే, వీళ్ళు ఉసిరే తగిలే పార్టీలు తీసుకోవడం జరిగింది. మరి అదే రీతిగా ఇవాళ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ మనిషిని మడం తిప్పను నేనన్న మాట ఇవాళ ఆ రకంగా మడం తిప్పి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఆ ప్రజలు ఇబ్బంది పెట్టే విధానంలో మరి ప్రజలు కూడా మరి తోడ్పడాలని, ఈ సమ్మెని విరమించాలనుకున్నప్పుడు కోరికలు నెరవేర్చాలని కూడా నాకు కోరుతున్నాను. సంక్రాంతి లోపు ఇంటింటికి అయోధ్య శ్రీరాముని అక్షంతలు పంపిణీ చేయనున్నట్లు తాడేపల్లిగూడెం పట్టణం గాయత్రి దేవి గుడి వద్ద నుంచి వికర్స్ కాలనీ వరకు అయోధ్య రాములోరి అక్షంతలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. శ్రీరాముని అక్షంతలు శిరస్సున ధరించడం వల్ల శుభాలు కలుగుతాయన్నారు. బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కోట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అక్షంతలు పట్టుకోండి, అక్షంతలు పట్టుకోండి. మీరు ఒకసారి అనుకోండి, అలా అలా మీరు ఇటు వచ్చేయండి. ఒకసారి అటుపక్క ఇవ్వండి, అక్షంతలో కలిపాము ఉండండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరాముని అక్షతలు ఈరోజు మన ఈ గాయత్రి గుడి దగ్గర నుంచి
ప్రారంభించుకోవడం జరిగింది. మహాలక్ష్మి గారు వారి బృందం అందరూ కలిసి ఈ కోలాట బృందంతో కలిసి కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటికి ప్రతి ఒక్క హిందువుల ఇంటికి అయోధ్యరాముని అక్షింతలు, అదేవిధంగా అయోధ్యరామ యొక్క చిత్రపటం మరియు కరపత్రం పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఆ అక్షింతలని జనవరి 22వ తారీఖున రాముల వారిని ప్రాణప్రతిష్ఠ జరిగాక మధ్యాహ్నం అప్పటి వరకు మనం మన పూజ మందిరంలో ఉంచుకుని ఆ రోజు మన శిరస్సుపై ధరించాలని చెప్పి అందరినీ వేడుకుంటున్నాము. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి మన కళ మన కళ నెరవేరింది. ఎంతో దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిరాన్ని మనం నిర్మించుకున్నాము. 1000 సంవత్సరాలైనా సరే ఎలాంటి చెక్కు చెదరని విధంగా ఆ రామాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ రామాలయ నిర్మాణంలో కూడా మన భారతదేశంలోని ప్రతి ఒక్క హిందువు వారికి తోచిన విధంగా 10 రూపాయల దగ్గర నుంచి వారికి తోచిన విధంగా వారు అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ విరాళం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.